హ్మ్. ఓకే. అండ్ మా అసోసియేషన్ కార్డ్ ఉందా సార్ మీకు? మా లైఫ్ అసోసియేషన్ మెంబర్ లైఫ్ మెంబర్‌ని. వాళ్ళ నుంచి ఏమైనా సహాయం ఏమన్నా? మొన్ననే కాపాడింది. మా అసోసియేషన్ మెంబర్‌షిప్పే హెల్త్ పాలసీ కాపాడింది మన హాస్పిటల్‌లో. ఓకే. డబ్బుతో కూడుకున్నది గదా! హెల్త్ అంటే. అవును. హెల్త్‌తో పాటు వెల్త్ ఉండాలంటారా? వెల్త్ ఉండాలి. కంపల్సరీ ఉండాలి. ఆ! వెల్త్ ఉంటేనే హెల్త్ కూడా బావుంటదని నా ఉద్దేశం. హ్మ్. రకరకాలుగా. మీతో పాటు వర్క్ చేసిన చాలా మంది కమ్యూనియన్స్ పేర్లొచ్చాయి. వాళ్ళు మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యడం జరిగింది. మీకు వాళ్ళెప్పుడైనా సన్నిహితంగా స్నేహితులుగా ఎప్పుడైనా తిరగడం జరిగిందా? ఒకప్పుడు సరదాగా ఉండేవాళ్ళం అటు ఇటు తిరుగుతూ. అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరికోళ్ళు బిజీ అయిపోయారు. దాంతో కొంచెం ఫోన్‌లో మాట్లాడుకోవడం కలవడం తగ్గింది అంతే. హుహు. అంటే ఫేమ్ ఉంటే ఆర్టిస్ట్‌ల దగ్గరకొస్తారా? లేక ఫేమ్ లేకుంటే ఒకరికొకరు ఫ్రెండ్‌షిప్ అది ఉండాలా? అందరు కాదండి. కొంతమంది ఉంటారు. హ్మ్. వాడి పేరుండి మన చుట్టూ తిరుగుతుంటారు. లేదంటే ఎవడు పట్టించుకోడు. హ్మ్. అది. ఓకే. పేరున్నప్పుడు కూడా లేనప్పుడు కూడా వేరేలా బిహేవ్ చేయకూడదు మనం. అందరితో ఒకలానే ఉంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఓకే. ఎప్పుడైనా అంటే లోన్‌లీగా ఉన్నప్పుడు మీ తమ్ముడు గాని, మీరు గాని ఏం డిస్కస్ జేసుకుంటారు? నేను కూడా పెద్దగా మాట్లాడుకోను ఎక్కువగా. ఆ! ఏదో మామూలుగా కాసేపు న్యూస్ ఏదో ఫోన్‌లో చూడడం తప్పితే వేరే ఉండదు నాకు. ఆహా! ఓకే. ఇప్పుడు డైలీ ఎలానా ట్రీట్‌మెంట్ ఇక్కడికొచ్చి చేస్తున్నారా? లేకపోతే హాస్పిటల్? ఫిజియోథెరపీ ఇంటికొచ్చేస్తారు. ఓకే. డైలీ ఆఫ్టర్‌నూన్ 1:30-2:30. హుహు. ఏమన్నా తినడానికి ఏంటిది? ఏదైనా తినొచ్చు. ఏదైనా? ఏదైతే అరుగుతుందో తినమని డాక్టర్. ఓకే. ఏదైతే అరగకట్టుకుపోతుందో తినమన్నాడు డాక్టర్. హుహు. వాయిస్ అప్పటికిప్పుడు డిఫరెంట్ అయిందా అన్న? కొంచెం ఈ 10 డేస్‌లో కొంచెం మారలేదు. ముందు ఇంకా స్టామినా తుత్తు అని వచ్చేది. ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. బెటర్ అయింది. ఎన్ని డేస్ పడతాదట మొత్తం క్యూర్ కావడానికి? 2 మంత్స్ మినిమమ్ పడుతుంది ఇంకా. 2 మంత్స్. మళ్ళీ దానికి గావాల్సిన డబ్బుల ఏర్పాట్లు ఉండాలి. అవన్నీ ఉండాలి గదా! అదే పని మీద ఉన్నా ప్రస్తుతానికి. హుహు. ఎవరైనా అడిగారా? లేకుంటే ఏంటిది ఎలా మళ్ళీ? అడగడం కాదంటే హాస్పిటల్ తర్వాత నా చిన్నప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు. హుహు. ఇంకా అవసరం పడతాయి కదా! ఆ! దానికి చూస్తున్నా ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మా అసోసియేషన్‌లో ఏమైనా ఇన్ఫార్మ్ జేయడం జరిగిందా మళ్ళీ వాళ్ళ తరపున? అలాగైతే చెప్పలేదు. చెప్పలేదు. చెప్పాలనుకుంటున్నారా? లేదా? వాళ్ళకి. తెలుస్తుంది. మా తమ్ముడిని చెప్పమని చెప్తాను నేను. ఆహా! అంటే అన్న ఇప్పుడు కొంతమంది మనం చూస్తున్నప్పుడు ఫ్యామిలీస్‌ని చూస్తాం. పిల్లల్ని, భార్య పిల్లల్ని చూస్తుంటాం. మనం లోన్‌లీగా ఉన్నప్పుడు ఆ ఫీల్ ఎప్పుడైనా నేను గూడా కరెక్ట్ టైమ్‌కి మ్యారేజ్ చేసుకుంటే బాగుండే. ఇవాళ నాకు గూడా ఒక కుటుంబం ఉండేదని ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడు లేదు. ఎప్పుడు రాదు. ఎందుకంటే అదొస్తే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది. నాకు ఎప్పుడు లేదది. ఆ! అంటే ఫస్ట్‌లో కూడా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. లేదని. ఎందుకంటే సరే ఉన్నాం హ్యాపీగా ఉందా నవ్వుతూ ఉంటే హ్యాపీ కదా అని ఫీలింగ్ అంతే. హుహు. అంతే. హ్యాపీగా ఉంటది. అసలు మీది ఏంటిది? ప్లస్ పాయింట్ ఏంటిది? మైనస్ పాయింట్ ఏంటిది మీ దాంట్లో? మ నేను ఎక్కువ ఆలోచిస్తాను. అది నా మైనస్ పాయింట్. అంటే ఏదో ఆలోచిస్తా ఉంటాను ఎక్కువగా. ఆహా! ప్లస్ పాయింటే మీరు చెప్పాలి. నాకు తెలీదేంటో. ప్లస్ పాయింట్ మీ యాక్టింగే మాకు ప్లస్ పాయింట్ మాకు తెలిసినంత వరకు. ఓకే. ఎలా ఉండేది సెట్‌లలో అంటే డైలాగ్స్ గాని, ఆ డెలివరీ గాని, కామెడీ సెన్స్ ఉట్టిగానే డైలాగ్ వదలంగానే మాకు నవ్వొచ్చేసేది. మీ ఫేస్‌లోనే ఉండేది. అంటే అవి సీన్ బట్టి, ఆ డైరెక్టర్ బట్టి ఫ్లోలో. ఏ డైరెక్టర్ బాగా అనిపించింది మీకు అప్పట్లో? శ్రీను వెట్ల గారి సినిమా ఎక్కువగా. హుహు. బాగా అనిపించేదన్నమాట. హ్మ్. ఓకే. అండ్ ఇంకా అన్న హెల్త్ మొత్తం ఓకే గదా! ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు సెట్ చేసుకోండి వెళ్తుంది. సెట్ చేసుకుంటున్నారు. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు ఏమైనా ఉన్నాయా మళ్ళీ? చేతిలో ఏం లేవు. ఏం లేవు. ఇది జరగకపోయింటే బహుశా వచ్చాయేమో. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఇది అవ్వడం వల్ల హ్మ్. అది ప్రాబ్లమ్ అయినట్టుంది. ప్రాబ్లమ్ అయింది. ఓకే. సెట్ మళ్ళీ అయ్యాక మళ్ళీ వెతుక్కోవాలి ఇంకా. హ్మ్. అంటే ఇంత పేరొచ్చిన తర్వాత కూడా కొన్ని కాల్ చేయాలనా? లేకుంటే మీరు ఆడిషన్స్ కూడా ఎళ్ళేవాళ్ళా? ఆడిషన్స్‌కెళ్తాను. లేకపోతే కాల్ చేసి వెళ్ళి కనపడుతుంటాను. ఏదంటే అవకాశం ఉంటుందేమో అని. ఓకే. ఆర్టిస్ట్ ఇప్పుడొచ్చే కొత్త ఆర్టిస్ట్‌లకి ఏం చెప్తారు మీ ఎక్స్‌పీరియన్స్‌లో 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో? అయితే ఏముంటదంటే సక్సెస్ అనేది ఓవర్‌నైట్ రాదు. దానికి హార్డ్ వర్క్ చేయాలి. పేషెన్స్ ఉండాలి. వచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసుకోకుండా బాగా చేసుకోవాలి. అంతే. అప్పుడు సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తుందది. హుహు. ఓవర్‌నైట్ సక్సెస్ రాదు ఇండస్ట్రీలో. అది ఫిక్స్. అది మెంటల్‌గా ప్రిపేర్ అయితే చాలు ఎవరైనా. కానీ మీరు కష్టపడకుండానే ఫస్ట్ మీకు మంచి ఆఫర్స్ వచ్చాయి. తర్వాత డౌన్ అయినట్టున్నారు. అప్ అండ్ డౌన్స్ వచ్చాయి గదా! ఆ! ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్‌లో ఆఫర్స్ వస్తున్నప్పుడు? తెలియలేదప్పుడు. హ్మ్. రోజు పనుండేది వెళ్ళిపోయేవాళ్ళం. తర్వాత తగ్గినప్పుడు కొంచెం హమ్మయ్య! ఏంటి తగ్గింది అని ఆలోచనొచ్చింది. హ్మ్. ఎందుకు తగ్గిందా అని ఆలోచించే లోపు మళ్ళీ వచ్చి మొదలయ్యాయి. హ్మ్. తర్వాత కొంచెం తగ్గాక మళ్ళీ అనిపించింది ఏంటి తగ్గాయని అది. ఓకే. ఓకే. అంటే కొత్త నీరు, పాత నీరులాగా కొత్త, పాత ఉంటుందిగా అవును. అలా. అలా ఓకే. కొంచెం గ్యాప్ వచ్చింది మన వరకు. ఓకే. మీరు ఎవరిని ఇన్‌స్పిరేషన్ తీసుకొనొచ్చారు ఇండస్ట్రీకి? చిరంజీవి. చిరంజీవి గారు. హీరో గదా! మీరు కామెడియన్ అయ్యారు. ఆయన ఎవరికైనా ఇన్స్‌పిరేషనే. ఆ! ఓకే. అంతే. అంతే. ఆయనే. ఓకే. కామెడీ గదా! ఎవరిని ఫాలో అయ్యేవారు? కామెడీగా ఎవరిని ఫాలో లేదు. ఓన్లీ చిరంజీవి గారి ఇన్‌స్పిరేషన్‌తోనే చిరంజీవి వచ్చారు. గారిదేనా. ఓకే. మీరేమన్నా చెప్పాలనుకుంటే సినీ వాళ్ళను మీ ఫ్రెండ్స్‌కి ఏమైనా చెప్పాలంటే చెప్పండి. చెప్పేదేం లేదండి. హ్మ్. అందరూ అంటే ఈ హెల్త్ లేదని జాలి చూపించకుండా మోరల్ సపోర్ట్ ఇస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే.
ఓకే అన్న, టేక్ కేర్, మంచిగా Thank you. తొందరగా కోలుకోవాలి, మళ్ళీ మాకు స్క్రీన్ మీద కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో కొంచెం అన్నకు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మనల్ని నవ్వించారు, ఎవరైనా తన స్నేహితులు కానీ వీడియో చూసే మా సబ్స్క్రైబర్స్ కానివ్వండి కొంచెం హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.